టీటీడీ ప్రతిష్టను దిగదార్చేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని కూటమి నేతలు మండిపడుతున్నారు. అలాగే దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు మా ప్రతినిధి రవివర్మ. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు గోశాల తిరుపతి నుండి. ఎస్ మూర్తి, టీటీడీ చరిత్రలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. అలాంటి తిరుమల వైకుంఠనాథునికి నిత్యం వేలాది మంది, లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వస్తుంటారు. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు తమ ఇష్ట దైవానికి రకరకాల మొక్కులైతే మొక్కుకుంటారు. వాటిలో భాగంగానే కూరగాయలు కొంతమంది, బియ్యం కొంతమంది, వాహనాలు కొంతమంది, అలాగే గోవులను కూడా మొక్కుబడి ఇచ్చి చెల్లించుకుంటూ ఉంటారు. అలా 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గోవులు అంటే రైతులు, పాడి రైతులు గోవులను శ్రీవారికి విరాళంగా ఇచ్చినటువంటి గోవులతో గోశాలను ఏర్పాటు చేసింది టీటీడీ. ఆ టీటీడీ ఏర్పాటు చేసిన గోశాలలోని గోవు పాలు ద్వారా, స్వచ్ఛమైన గోవు పాలు ద్వారా శ్రీవారికి ప్రతి శుక్రవారము అభిషేకం, పాలాభిషేకం అభిషేకానికి వినియోగిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి నిత్యం నైవేద్యాల్లో కూడా పాలు, స్వచ్ఛమైన పావు పాలని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా గోశాల అనేది అత్యంత పవిత్రమైనది. అలాంటి గోశాల నిరాదరణకు గురైంది. అంటే మెయింటెనెన్స్ విధానం లోపభూయిష్టంగా తయారైంది. ఆ ఆవులకి వేసేటువంటి దానాల్లో కూడా వాళ్ళ దానాల్లో కూడా కక్కుర్తి పడి వాటికి కావాల్సిన దానాల్లో కూడా కమిషన్లు కక్కుర్తి పడ్డారు గత పాలకులు. దీని కారణంగానే గోవుకి వేసేటటువంటి దానాలో పురుగులతో కూడినటువంటి దానాను అప్పుడు పాలకులు గోవులకు దానాగా పెట్టి అలా కొన్ని గోవులు అయితే జబ్బున పడి మృతి చెందినటువంటి ఘటనలు గత ప్రభుత్వ హయాంలో జరిగింది. అయితే అప్పటి టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి వీటిలన్నింటినీ గోప్యంగా ఉంచారు. ఎలాంటి ప్రకటనలు చేయకపోగా గోశాలలో 1985లో 15 ఆవులతో ఏర్పడినటువంటి గోశాల ఇవాళ దాదాపు 15,000 పైగా గోవులు ఉన్నాయి. 1500 పైగా గోవులు ఉన్నాయి. వాటిలో కొన్ని దాతలకు ఇస్తూ ఉంటారు, కొన్ని గోదానం పథకం ద్వారా టీటీడీ నుంచి రైతులు కూడా కొనుక్కొని పోతూ ఉంటారు. అలాంటి పథకాల ద్వారా కొనసాగుతూ ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో గోశాల నిరాదరణకు గురవడంతో కొన్ని గోవులు మృతి చెందాయి. వాటన్నిటిని కూడా గోప్యంగా ఉంచినటువంటి గత పాలకులు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ భక్తులకు తదనుగుణంగా ప్రక్షాళన చేస్తూ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే గోశాలను కూడా పూర్తి ప్రక్షాళన చేసే ప్రయత్నం అయితే టీటీడీ చేపట్టింది. అయితే దీంట్లో భాగంగానే గత డైరెక్టర్ హరినాథ్ రెడ్డి మీద ఎంక్వైరీ విచారణకు ఆదేశించారు. అంటే దానాలో కుంభకోణం జరిగింది అని తెలియగానే టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచారణను తప్పుదారి పట్టించే క్రమంలోనే భక్తుల మనోభావాలను కూడా గత పాలకులు పక్కన పెట్టి టీటీడీ గోశాలలో దాదాపు 73 గోవులు చనిపోయినాయని చెప్పి తప్పుడు ప్రకటన విడుదల చేశారు గత మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి. దాంతో ఒక్కసారిగా టీటీడీలో 73 గోవులు చనిపోయినాయని చెప్పే వార్త ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దారితీసింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటనే దాని మీద వాళ్ళు టీటీడీ అధికారులు దృష్టి సారించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన దానిని గోప్యంగా ఉంచి కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ప్రకటన చేయడం ఏంటి అనేది టీటీడీ చైర్మన్ గోశాలలో తనిఖీలు చేసి ఎప్పుడు జరిగింది ఏంటి డేటా తీసి మీడియాకు పూర్తిగా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చి ఇప్పుడు తమ మీద నిందవేయడం ఎంతవరకు సమంజసమో, ఇది భక్తుల మనోభావాలు దెబ్బతింటుంది, ఆ దెబ్బతినేలా గత పాలకులు వ్యవహరిస్తున్నారు, ఇది గోశాలలో ఉన్నట్టు పరిస్థితి అని చెప్పేసి టీటీడీ చైర్మన్ గారు ప్రకటించారు. అయితే చైర్మన్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇలాంటి తప్పిదాలను మరీ చేస్తూ ఉంటే ఇవాళ సిపిఐ నారాయణ గోశాలను పరిశీలించి వాస్తవాలను మీడియాకు వివరించారు. గోశాలంతా సక్రమంగానే ఉంది, కేవలం రాజకీయ దృక్పథంతోనే గోశాలను అడ్డం పెట్టుకొని ఇట్లా వ్యవహరిస్తున్నారు, టీటీడీ తప్పుదారి పట్టిస్తున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి నారాయణ సైతం అభివర్ణించారు.
దీనికి అనుగుణంగానే ఎల్లుండికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల వస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం గోశాలకు వెళ్ళి వాస్తవాలను పరిశీలించి ప్రజల దృష్టికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ మేరకు టీటీడీ గోశాల అధికారులు కూడా దృష్టి సారించి విచారణ అయితే చేపట్టారు. మూర్తి. థ్యాంక్ యూ రవి వర్మ. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.